తిరుపతిలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. వైసీపీ కార్పొరేటర్ శేఖర్ రెడ్డికి సంబంధించిన ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. శేఖర్ రెడ్డికి చెందిన 5 అంతస్తుల భవనంలో 3వ అంతస్తును కూల్చివేశారు. దీంతో వైసీపీ నేతలు భారీగా ప్రాంతానికి చేరుకున్నారు. ఇది ముమ్మాటికి కక్ష సాధింపు చర్య అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తిరుపతి ఇన్ఛార్జి భువన అభినయ్ రెడ్డి ఫిబ్రవరి 3న డిప్యూటీ మేయర్ జరగనున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. నోటీసులు ఇవ్వకుండా కూల్చడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కూటమి నేతలకు ప్రజలే తగిన బుద్ధి చెప్తారని అభినయ్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలను చేశారు. అభ్యర్థిని భయపెట్టాలన్న ఉద్దేశంతో ఆయన ఆస్తుల మీదకి అధికార యంత్రాంగాన్ని పంపించి భయభ్రాంతులకు గురి చేస్తుంది కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వానికి చాలా స్పష్టంగా తెలుసు 33 మంది సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బలపరుస్తున్నారు. అయినప్పటికీ కూడా ఎన్నికల్లో ఏదో ఒక విధంగా గెలవాలన్న ఉద్దేశంతో ఈ కుటిల ప్రయత్నాలకు పాల్పడుతోంది. ఇది చాలా తప్పు. మీకు మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందని తెలిసి కూడా ఈ తప్పు చేస్తున్నారు. దీనికి తగిన మూల్యం మీరు ఖచ్చితంగా చెల్లించుకుంటారు. ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి మధు ఫోన్ ఇన్ లో ఉన్నారు. రైట్ మధు, చెప్పండి. ఇక ఈ అంశం గురించి మాట్లాడాలనుకుంటే గతంలో అంటే కూటమి ప్రభుత్వం అంటే అధికారంలోకి వచ్చినప్పుడు కూడా కక్ష సాధింపు రాజకీయాలు మేము చెయ్యము, మా ప్రభుత్వం చేయదు, పూర్తిగా అభివృద్ధి మీదనే మేము అభివృద్ధి గురించి మాత్రమే ముందుకెళ్తామని చెప్పింది. కానీ ఈ మధ్యన వరుసగా వైసీపీ కొందరు నాయకుల పైన కానీ ఇలాంటి వాళ్ళని అంటే సోషల్ మీడియాలో ఏదైనా పోస్టులు అనుచిత పోస్టులు పెట్టడం ఇలాంటివన్నీ టార్గెట్ చేస్తున్నామని చెప్పుకుంటూనే వైసీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చా? యమున తిరుపతి డిప్యూటీ మేయర్ ఉన్న అభ్యర్థి శేఖర్ రెడ్డికి సంబంధించి నిర్మాణం ఉన్న భవనాన్ని అక్రమంగా నిర్మాణం తొలగించడానికి వచ్చిన ఉదయంలో కార్పొరేట్ అధికారులు అయితే మున్సిపల్ అధికారులు అయితే తిరుపతిలో శాంతినగర్ లో ఉన్న 22/8 పరిధిలో ఉన్న దాన్ని నోటీసులు పక్కనలేదు ఇవ్వకుండా కార్పొరేట్ అధికారులు భవనాన్ని తొలగించారు. అయితే శేఖర్ రెడ్డి ఊర్లు లేని సమయంలో ఇలా చేయడం దారుణమని కూడా డిప్యూటీ మేయర్ వైసీపీ అభ్యర్థి బరిలో ఉన్నారని అక్కసుతైన తమకు ఎదుగులకు మంత్రి సత్యప్రసాద్ కూటమి నేతలతో అధికారులకు కూడా అటు బెదిరిస్తున్నారని కూడా గత కొన్ని రోజులు చూస్తుంటే కూడా వైసీపీ పార్టీలు అటు భూమా అభినయ్ రెడ్డి కానీ అటు భూమా కరుణాకర్ రెడ్డి కూడా పార్టీ కార్పొరేటర్లతో కూడా మీటింగ్ కూడా పెట్టుకున్నారు. అయితే సోమవారం కూడా దానికి సంబంధించిన డిప్యూటీ మేయర్ కూడా ఎన్నికల కౌంటింగ్ కూడా ఉంది. ఆ కౌంటింగ్ సందర్భంలోనే వాళ్ళకి ఎక్కువ మెజార్టీ ఉండదు. డిప్యూటీ మేయర్ కూడా వైసీపీకి వస్తుందని అక్కుస్తూనే కూడా కూటమి వాళ్ళు కూడా ఈ విధంగా చేశారని కూడా వైసీపీ కూడా ఆరోపిస్తున్నారు. అయితే కూటమి నేతలు డిప్యూటీ మేయర్ అలాగే మేయర్ కూడా తెల్లారితో కూడా అక్కడ సురేష్ రెడ్డి అక్కడ కూడా చేరుకున్నారు. అయితే ఒక్కసారిగా కూడా తిరుపతిలో వేడి కూడా తాకిందని కూడా చెప్పొచ్చు. శేఖర్ రెడ్డి ఇంటి తిరుపతికి భూమానగర్ రెడ్డి అలాగే మేయర్ శ్రీకృష్ణ కూడా అక్కడికి చేరుకున్నారు. అయితే ఎలా నోటీసులు ఇవ్వకుండా కూడా తొలగిస్తారని కూడా వాళ్ళు కూడా ఘాటుగా పరస్పర దాడులుగా జరిగినాయి. అయితే తిరుపతి నగరంలో ఒక్కసారిగా వేడెక్కిన రాజకీయ తిరుపతి నగరంలో సంస్థకు సంబంధించిన డిప్యూటీ మేయర్ పదవికి ఫిబ్రవరి 3న జరగనున్న ఎన్నికల్లో వైసీపీ నుండి కార్పొరేటర్ శేఖర్ రెడ్డి బరిలో ఉండగా మొత్తం కార్పొరేటర్లు అయితే గతం 50 మంది కార్పొరేటర్లు ఉన్నారు. దాంట్లో ఒకటి ఎలక్షన్ జరగలేదు. అయితే 49 ఉంది. దాంట్లో భూమనగర్ రెడ్డి కూడా రాజీనామా చేశారు. దాంట్లో 48 మంది కూడా కార్పొరేటర్లు ఉన్నారు. దాంట్లో టీడీపీ ఒకటి ఉన్నారు. గత ఎన్నికల్లో ఎలక్షన్ ముందు 12 మంది కూడా కార్పొరేటర్లు కూడా కూటమి పార్టీలు చేశాడు. అయితే మొత్తం 37 మంది కూడా వైసీపీకి ఉన్నారు. కానీ బలం వైసీపీకే ఉంది. కానీ వీళ్ళు ప్రలోభాలు పెట్టడం, సోషల్ మీడియాలో బెదిరించడం, వైసీపీ వాళ్ళు రాకుంటే కేసులు అన్ని పెడతామని కూడా బెదిరించారు. అయితే డిప్యూటీ మేయర్ ఎప్పుడైతే సురేష్ రెడ్డి ప్రకటించారు అప్పుడే సురేష్ రెడ్డి మీద కూడా కూటమి కూడా దాడులు కూడా చేసే పరిస్థితి కూడా ఏర్పడింది. తెల్లారితో ఉదయం చూసుకుంటే అతని ఇంటికి వెళ్ళి కూడా పక్కన గోడలు కూడా అన్ని పగలు కొట్టారు. అంటే మున్సిపల్ అధికారులు కూడా అక్కడికి భూమా అభినయ్ రెడ్డి కూడా అక్కడికి చేరుకున్నారు. తిరుపతిలో కరుణాకర్ రెడ్డి కూడా ఒక సోషల్ మీడియా ఒక వీడియోలో పోస్ట్ చేశాడు. ఘాటమైన విమర్శలు విధించారు. దీని పరిణామాలు కాకపోతే మీరు మా జోలు వైసీపీ కానీ కార్పొరేటర్ జోలికి వస్తే కూడా తీవ్ర పరిణామాలు కూడా ఉంటాయని కూడా హెచ్చరించారు. అయితే స్థానికంగా వైఎస్ఆర్ నాయకుల పాటు మేయర్ శిర్షాని అలాగే భూమా నాగిరెడ్డిని కూడా పోలీసులు కూడా అరెస్ట్ చేసి అలాగే నాయకుల కార్యక్రమాలు కూడా అరెస్ట్ చేసి ఈస్ట్ పోస్ట్ కూడా తరలించారు. పూచికలతో కూడా విడుదల చేశారు. యమున. రైట్ మధు, అయితే ముందుగా నోటీసులు కూడా పంపలేదని. రైట్, థ్యాంక్ యూ.